న్యూఢిల్లీలో ఒక సాధారణ ఎస్యూవీ ప్రయాణం. కానీ అందులో ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులున్నప్పుడు అది అస్సలు సాధారణ సంఘటన కాదు, అదొక సందేశం. ఆ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇది కేవలం రెండు కార్ల మధ్య పోలిక మాత్రమే కాదు. ఒకవైపేమో పుతిన్ పర్సనల్ బంకర్ ఆన్ వీల్స్, దాని పేరు ఆర్ఎస్ సెనాట్. మరోవైపు చూస్తే మన ఇండియాలో తయారైన ఒక సాధారణ టొయోటా ఫార్చునర్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత. అస్సలు ప్రశ్నేంటంటే, యుద్ధం జరుగుతున్న టైంలో ప్రపంచంలోనే మోస్ట్ ప్రొటెక్టెడ్ లీడర్స్లో ఒకరైన పుతిన్ తన పర్సనల్ బంకర్ లాంటి కారును వదిలేసి ఒక మామూలు ఎస్యూవీలో ఎందుకు వెళ్లారు? ఎందుకంటే ఆ ఎంపిక వెనుక ప్రపంచానికి పంపిన ఒక బలమైన సందేశం ఉంది. అక్కడే ఉంది అసలు పాయింట్. ఎందుకంటే ఆ కారు ప్రయాణం ద్వారా ఒక్క మాట కూడా మాట్లాడకుండా 3 చాలా పవర్ఫుల్ మెసేజ్లను ప్రపంచానికి పంపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది నమ్మకం. చూడండి, ఒక యుద్ధ సమయంలో ఒక దేశాధినేత సాయుధం లేని వాహనంలో ప్రయాణిస్తున్నారంటే దాని అర్థమేంటి? ఆ దేశ భద్రతా వ్యవస్థపై తనకు ఎంత అపారమైన నమ్మకముందో చూపిస్తోంది. ఇక రెండవది మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్. ఇండియాలో తయారైన వాహనాన్ని వాడటం ద్వారా పుతిన్ మన దేశ తయారీ రంగానికి గ్లోబల్ స్టేజ్లో ఒక రకంగా ప్రమోషన్ ఇచ్చారు. ఇక ఫైనల్గా మూడోది, ఇది వెస్ట్రన్ దేశాలకే ఒక స్ట్రాంగ్ సిగ్నల్. కావాలనే ఆంక్షలు పెట్టిన జర్మన్ కార్లని కాదని ఇండియన్ కార్ని ఎంచుకోవటం ఇదొక పక్కా పొలిటికల్ మూవ్. అయితే పైకి అంత సింపుల్గా కనిపించినా దీని వెనుకున్న సెక్యూరిటీ లేయర్స్ మామూలుగా లేవు. ఒకవైపు ఇండియన్ ఎస్పీజీ, మరోవైపు రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఒక హ్యూమన్ షీల్డ్లా ఏర్పడ్డారు. అంతేకాదు, డ్రోన్స్, జామర్స్, స్నైపర్స్తో కూడిన 5 అంచెల ఏరియల్ షీల్డ్. అంటే ప్రతిదీ పక్కా ప్లానింగ్తో జరిగింది. కానీ ఈ కారు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ఈ విజిట్ వెనుకున్న అసలు ఉద్దేశం మొత్తం ఆటని మార్చేసే కొన్ని కీలకమైన వ్యూహాత్మక ఒప్పందాల్ని ఫైనల్ చేసుకోవడం. ఈ పర్యటనలో కుదిరిన ఫస్ట్ మేజర్ డీల్ పేరు రీలోస్, అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది 2 దేశాల మధ్య ఒక మిలిటరీ లాజిస్టిక్స్ షేరింగ్ ప్యాక్ట్. ఇంకా సింపుల్గా అర్థమవ్వాలంటే మన నేవీ షిప్పులకు స్నేహపూర్వక పోర్ట్లనేవి పెట్రోల్ బంకుల లాంటివి. అవి లేకపోతే ఎంత పవర్ఫుల్ యుద్ధ నౌకైనా ఫ్యూయల్ సప్లైజ్ అయిపోయి అక్కడే ఆగిపోతుంది. సో ఈ ఒప్పందం వల్ల ఇద్దరికీ లాభమే. రష్యాకేమో ఫస్ట్ టైం హిందూ మహాసముద్రంలోకి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. మన ఇండియాకేమో ఆర్కిటెక్ రూట్లో ఒక పట్టు దొరుకుతుంది. ఇది అమెరికా, చైనాల ప్రభావాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. చెప్పాలంటే ఈ ఒప్పందం ఈ రీజియన్లోని నేవల్ పవర్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేస్తుంది. నావల్ యాక్సెస్ ఒక ఎత్తైతే, వెస్టర్న్ దేశాలకు అసలైన షాక్ ఇచ్చిన విషయం వేరే ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 2 వెపన్ సిస్టమ్స్ను ఇండియాకివ్వడానికి రష్యా సిద్ధపడటం. మొదటిది SU-57 మాన్స్టర్ ఫైటర్ జెట్. దీనికి ట్విన్ ఇంజన్లు ఉంటాయి కాబట్టి ఇది అమెరికన్ F-35 కన్నా సేఫ్ అని చెప్తారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెక్నాలజీని మేక్ ఇన్ ఇండియా కింద ఇక్కడే తయారు చేసుకోవడానికి రష్యా ఆఫర్ ఇచ్చింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక రెండవది S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. మన దగ్గర ఆల్రెడీ వరల్డ్ క్లాస్ S-400s ఉంది. కానీ ఈ S-500 అనేది నెక్స్ట్ లెవెల్. ఇది కేవలం ఫైటర్ జెట్స్ని మాత్రమే కాదు, అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లని, హైపర్సానిక్ స్పీడ్తో వచ్చే మిసైల్స్ని కూడా కూల్చేయగలదు. అంటే ఇదొక రకంగా స్పేస్లోకి వెళ్ళి శత్రువులని నాశనం చేయగలదు. అయితే ఈ రేంజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. దీని వెనుక చాలా ఏళ్లుగా జాగ్రత్తగా పెంచుకున్న ఒక వ్యక్తిగత మోదీ పుతిన్ల స్నేహం దాదాపు 2 దశాబ్దాల క్రితం మొదలైంది. ఇవాళ అది ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన జియోపాలిటికల్ పార్ట్నర్షిప్గా మారింది. ఈ మధ్య చైనాలో జరిగిన ఒక సంఘటన వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం మనకి పైకి కనిపించేదానికన్నా ఎంత లోతైనదో చూపిస్తుంది. చైనాలో ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ కేవలం మోదీ, పుతిన్ ఇద్దరే ఒక్క కారులో 45 నిమిషాల పాటు ప్రయాణించారు. అప్పుడు ఏం జరిగిందనే దానిపై ఒక థియరీ ఉంది. పుతిన్ తన గూఢచార సంస్థ ద్వారా బంగ్లాదేశ్లో పనిచేస్తున్న యాంటీ ఇండియా ఏజెంట్ల లిస్ట్ని మోదీకిచ్చారనే ఉంటారు. ఆ మీటింగ్ తర్వాత బంగ్లాదేశ్లో కొందరు ఏజెంట్లు అనుమానాస్పదంగా చనిపోయారు. అందుకే చాలామంది ఆ కార్ రైడ్ అనేది ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపరేషన్ అని నమ్ముతారు.
ఇక వెస్టర్న్ దేశాల నుంచి వచ్చే ఒత్తిడిని పుతిన్ ఎలా ఎదుర్కొంటారో చూడండి. ఆయనేమంటారంటే, అమెరికాయే మా దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కొంటుంది, అలాంటప్పుడు ఇండియా మా దగ్గర ఆయిల్ కొంటే తప్పేంటి అని. ఇది అంతర్జాతీయ ఆంక్షల్లో ఉన్న హిపోక్రసీని సూటిగా ప్రశ్నిస్తుంది. సో ఫైనల్గా చూస్తే ఈ కారు ప్రయాణం, ఈ డీల్స్, ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ కలిపి ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే భారతదేశం యొక్క కొత్త ఫారెన్ పాలసీ, అదే ఇండియా ఫస్ట్. మెసేజ్ చాలా క్లియర్. మా ఫ్రెండ్స్ ఎవరో మీరెవరూ చెప్పక్కర్లేదు అని ఇండియా అంటోంది. మా దేశ భద్రత, శక్తి, రక్షణ అవసరాల కోసం మా జాతీయ ప్రయోజనాల ప్రకారమే మేము నడుచుకుంటాం, అంతే. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, ప్రపంచవ్యాప్తంగా పొత్తులు మారుతున్న ఈ టైంలో ఇండియా ఎంచుకున్న ఈ స్వతంత్ర మార్గం మన దేశాన్ని ఒక సూపర్ పవర్గా మార్చడానికి కరెక్ట్ దారేనా? దీని గురించి ఆలోచించాలి.